ఆన్‌లైన్ యాప్స్ ద్వారా, బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అనే అంశాన్ని ఆహ్, ఎండి సజ్జనార్ గారు ఒక వీడియో రూపంలో తెలియచేయడం జరిగింది. పలు సందర్భాల్లో కూడా ఈ విషయం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించే వారందరికీ ఖచ్చితంగా కఠినంగా శిక్షలు వేయాల్సిందే. యాప్స్‌ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్‌ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరి విషయంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే అమాయక ప్రజలు అన్యాయంగా మోసపోతున్నారు, రోడ్డున పాలవుతున్నారు, లక్షల్లో, కోట్లల్లో కూడా డబ్బులు లాస్ అవుతున్నారు అనే అంశంని పదే పదే కూడా ఎండి సజ్జనార్ గారు తెలియజేసినటువంటి సందర్భాలు మనం చూసాం. గతంలో కూడా తెలంగాణకి సంబంధించినటువంటి హైదరాబాద్ వాసి బయ్యా సన్నీ ఏదైతే ఉన్నారో తను కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన సజ్జనార్ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఆ అంశం జరిగిన తర్వాత కూడా వైజాగ్ కి సంబంధించినటువంటి లోకల్ బాయ్ నాని అనే ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. సో తను కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి కూడా సజ్జనార్ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో అమాయక ప్రజల్ని మోసం చేసి సంపాదించడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు ఏమైనా హ్యుమానిటీ ఉందా? అసలు మీ వల్ల ఎంతమంది ప్రజలు రోడ్డును పాలవుతున్నారు? అమాయక ప్రజలు ముఖ్యంగా దీనివల్ల ఎంత లాస్ అవుతున్నారు? ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయనే విషయం మీరు ఎందుకు మర్చిపోయారు అనే కోణంలో కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అంశం పైన లోకల్ బాయ్ నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అట్ రైట్ నౌ ఆయన పోలీసు హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇప్పుడు దీనిపైన ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ కూడా స్పందించడం జరిగింది. సో ఇదే లోకల్ బాయ్ నానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన కూడా తన యూట్యూబ్ లో ప్రస్తావించడం జరిగింది. లోకల్ బాయ్ నాని నాకు మంచి మిత్రుడు, ఇద్దరం వైజాగ్ వాళ్ళం, పైగా గంగపుత్రుడు. సో మేము బాగా కనెక్ట్ అయిపోయాము. కొద్ది సంవత్సరాలుగా అంటే కేవలం యూట్యూబ్ ద్వారానే మేమిద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. దట్ టు సేమ్ ప్రాంతం అవడంతో బాగా క్లోజ్ అయ్యాము. చాలా విషయాల గురించి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో మాత్రం పలు దఫాలుగా నేను నానికి చెప్పడం జరిగింది. సో అమాయక ప్రజలు అన్యాయంగా మోసపోతున్నారు, దయచేసి ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయొద్దని పలు సందర్భాల్లో నేను చెప్పినప్పటికీ కూడా నాని వినలేదు. సాక్షాత్తు ఇప్పుడు ఎండి సజ్జనార్ గారు చెప్పినప్పుడు కూడా వినుంటే బాగుండేదే, ఇప్పుడు ఈరోజు జైలుకి వెళ్లే పరిస్థితులు వచ్చాయి కాదు కదా అనే కోణంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ నానికి అంటే ఆయన చెప్పడం జరిగింది. సో ఎండి సజ్జనార్ లాంటి వాళ్ళకే ఫాలోవర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కేవలం నువ్వు 2వ తరగతి మాత్రమే చదివావు, బట్ నీకు మాత్రం లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజు ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావు నువ్వు. ఇదంతా కూడా నీకు యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్, ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఇదే కదా, దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోకుండా ఎందుకు రాంగ్ వేలో యూజ్ చేసుకుంటున్నావు? లగ్జరీ కారు, బయటకు వెళ్తే కూడా 5 స్టార్స్ లో 7 స్టార్స్ లో మాత్రమే నువ్వు తింటావు. ఈ లగ్జరీ లైఫ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను ప్రపంచ నలుమూలల తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నీ ప్రజలకు చేరవేస్తూ ఉంటాను. నేను నీలాగే ప్రమోట్ చేస్తే నీ దగ్గర ఉన్నటువంటి లగ్జరీ కార్లు నేను 100 కొనగలను. అండ్ నా పేరెంట్స్ ని కూడా నేను లగ్జరీగా చూసుకోగలను. బట్ స్టిల్ నా పేరెంట్స్ కూడా ఇంకా మిడిల్ క్లాస్ లైఫే యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెహికల్స్ అంటే ఈవెన్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ట్రాన్స్పోర్ట్ గా వెళ్తూ ఉంటారు. అలాంటిది మేమే ఇలా ఉన్నప్పుడు నువ్వు జస్ట్ 2వ తరగతి మాత్రమే చదివావు, నువ్వు ఎందుకు ఇంతలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బంతా సంపాదిస్తున్నావు? ఏం చేస్తావు చివరికి నువ్వు? అన్యాయమైనటువంటి అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేయడం తప్పితే దీనివల్ల నువ్వు సాధించింది ఏంది అనే కోణంలో పలుదపాలుగా నేను చెప్పాను. ఆయన వినలేదు. అందుకే ఈ రోజు తాను శిక్ష అనుభవిస్తున్నారు. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ ని ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, అమాయక ప్రజలను మోసం చేయొద్దు అన్నట్టుగా ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ తన యూట్యూబ్ ద్వారా తెలియచేయడం జరిగింది. సో ఇది నాట్ ఓన్లీ ప్రపంచ యాత్రికుడు కాదు, ఎండి సజ్జనార్ గారు చెప్పినట్టుగా దయచేసి యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఒక యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేస్తున్నారంటే దయచేసి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని మీరు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని ప్రమోషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రమోషన్ జస్ట్ మీకు పేమెంట్ మాత్రమే, బట్ అవతల వాళ్ళకి మాత్రానికి అవి కొన్ని జీవితాలు. సో అమాయక ప్రజలు అన్యాయంగా మోసపోతూ ఉన్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళంటే కాస్త కోస్తో రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అవుతారు. కానీ చదువులేని వాళ్ళు ఈజీ మనీ అనే ఒక ఇదిలో పాపం వాళ్ళు ఈ దందాలో వాళ్ళు మోసపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు.